నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. మాజీ మంత్రి కేటీఆర్ మరొక వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్కు చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫైనాన్షియర్ బసరాత్ అలీఖాన్ 8 ల్యాండ్ క్రూజర్ వాహనాలను అక్రమంగా భారత్లోకి రప్పించి వాటిని విక్రయించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆరోపించింది. 8 వాహనాలు మాజీ మంత్రి కేటీఆర్ వాడిన ఒక వాహనం కూడా ఉంది. ఇక ఈ వాహనం అట్ హోమ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ అనే ఒక సంస్థ పేరు మీద ఉన్నట్లుగా బీఆర్ఐ పేర్కొంది. డిఆర్ఐ ఇక ప్రధానంగా బసరాత్ అలీఖాన్ తన వాంగ్మూలంలో ఈ వాహనం వివరాలు వెల్లడించారు. అలాగే అట్ హోమ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ సంస్థకు కేటీఆర్ కుటుంబానికి మధ్య ఉన్నటువంటి లింక్పై కూడా దర్యాప్తు సంస్థలు లోతుగా ఇప్పుడు ఆరా తీస్తున్నాయి. రైట్, మాజీ మంత్రి కేటీఆర్ మరొక వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్కు చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫైనాన్షియర్ బసరాత్ అలీఖాన్ 8 ల్యాండ్ క్రూజర్ వాహనాలు అక్రమంగా భారత్లోకి రప్పించి వాటిని విక్రయించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆరోపించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ భవిత, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా కేటీఆర్పై ఆరోపణలకు సంబంధించి ఎలా బయటకు వచ్చింది? పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, మాజీ మంత్రి కేటీఆర్ పైన వస్తున్నటువంటి వివాదాలు రోజుకొక మలుపు తీసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా వాళ్ళ పైన వచ్చినటువంటి వివాదాలు అంటే ఏదైతే ఉన్నాయో అవి ఒకటి సమస్య పోక ముందే మరొకటి తెరపైకి వస్తుంది. మనం చూడొచ్చు, ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, ఈ కార్ రేస్ కావచ్చు, వీటిపైన విచారణలు జరుగుతున్నాయి, ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. అవి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఆ విచారణలు కంప్లీట్ కాలేదు. వాటిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోకముందుకు మరొక వివాదం తెరపైకి వచ్చింది. అయితే గతంలో ఈ ల్యాండ్ క్రూజర్ వాహనాలను బీఆర్ఎస్ కొనుగోలు చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, మరొకసారి అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వస్తే ల్యాండ్ క్రూజర్ వాహనాలను కాన్వాయ్ గా పెట్టుకోవాలని చెప్పేసి ఆ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో దాదాపు 8 వాహనాలను వాళ్ళు ల్యాండ్ క్రూజర్లను కొనుగోలు చేశారు. అయితే అది ఎక్కడ పెట్టాలని మాత్రం బాపట్లో కొంత క్లారిటీ రాలేదు. అయితే తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ అంటే అధికారం కోల్పోవడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏదైతే బీఆర్ఎస్ నేత కేసీఆర్ కొన్నటువంటి ల్యాండ్ క్రూజర్లు ఎక్కడికి వెళ్ళినవి, అసలు అవి ప్రభుత్వ పెట్టుబడితోని కొన్నారా లేదంటే వాళ్ళ సొంత అమౌంట్ ఉపయోగించి కొన్నారా అనే అంశము తెరపైకి వచ్చింది. అయితే ఆ నేపథ్యంలోనే అదే సమయంలో ఈ అంశాలన్నిటి కూడా బయట వైరల్ నేపథ్యంలో పక్క రాష్ట్రంలో ల్యాండ్ క్రూజర్లు కొని అక్కడ పెట్టారు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. అయితే ఇప్పుడు తాజాగా మరొక వివాదం తెరపైకి వచ్చింది. ఏదైతే ల్యాండ్ క్రూజర్లను స్మగ్లింగ్ చేసినటువంటి వ్యక్తి బసరత్ ఖాన్ స్మగ్లింగ్ చేశారని చెప్పేసి కూడా వాళ్ళను విచారిస్తున్న నేపథ్యంలో మరికొన్ని సంచలన విషయాలు వాళ్ళ వాంగ్మూలంలో ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు 8 ల్యాండ్ క్రూజర్లను స్మగ్లింగ్ చేశాము అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. అంతేకాకుండా ఆ 8 ఎవరికి వాళ్ళు అంటే ఎవరికి అమ్మారు, ఎవరు కొన్నారు అనే అంశాన్ని చూస్తే గనక ఒక వాహనాన్ని మాత్రం కేటీఆర్ కి అమ్మాను అన్నట్టుగా కూడా వాళ్ళు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం కేటీఆర్ ల్యాండ్ క్రూజర్ TG 9D6666 నెంబర్ బసరత్ ఖాన్ నుంచే కొనుగోలు చేశారని చెప్పేసి కూడా వాళ్ళ యొక్క విచారణలో పేర్కొన్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే తాజాగా బండి సంజయ్ కూడా కేటీఆర్ కొనుగోలున్నటువంటి కార్లను కావచ్చు, వాళ్ళ హయాంలో కొన్నటువంటి వాహనాలు అన్నిటిపైన కూడా ఒక ట్వీట్ చేశారు. పూర్తి స్థాయిలో కార్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కొన్నటువంటి వాహనాలు అసలు ఎన్ని కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఒకవేళ కొంటే అది ప్రభుత్వ సొమ్ముతో కొన్నారా లేదంటే వాళ్ళ సొంత డబ్బులతో విక్రయించారా, ఒకవేళ కొంటే అది ఎలా కొన్నారు, అంటే మనీ లాండరింగ్ చేసి ఎట్లా కొన్నారో పూర్తి స్థాయిలో కేటీఆర్ కావచ్చు, గత ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు బయట పెట్టాలి. పూర్తి స్థాయిలో వాళ్ళు బయట పెట్టిన ఎడల ప్రభుత్వం దానిపైన ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళ ట్వీట్ చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే పెద్ద మొత్తంలో కార్లను కొనుగోలు చేసినప్పుడు ప్రభుత్వ ఖజానా నుంచే వీళ్ళు ఖజానాని లూటీ చేసే పని చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఖజానా నుంచి కొని వాళ్ళ ఏదైతే కంపెనీస్ ఉంటాయో వాటి పేరు పైన రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని చెప్పేసి కూడా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఏదైతే ఈ బసరత్ ఖాన్ చెప్పినటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే ప్రస్తుతం కేటీఆర్ వాడుతున్న ల్యాండ్ క్రూజర్ కూడా హాస్పిటాలిటీ అంటే తన సొంత ప్రైవేట్ ఏదైతే ఉంటుందో దానిపైన రిజిస్ట్రేషన్ చేశారు అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అంటే వివరాలు బయటకు వచ్చిన నేపథ్యం కనబడుతుంది. అయితే
ఏదైతే భరత్ ఖాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 8 ల్యాండ్ క్రూజర్లను స్మగ్లింగ్ చేశా అని చెప్పేసి కూడా వాళ్ళ వాంగ్మూలంలో అంటే వాళ్ళ విచారణలో పేర్కొన్నారు. కాబట్టి ప్రస్తుతం ఒక ల్యాండ్ క్రూజరే కేటీఆర్ కొన్నారని చెప్పేసి కూడా వాళ్ళు కొంత సమాచారించిన నేపథ్యంలో మరి మిగతా అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు 8 ల్యాండ్ క్రూజర్లు కొన్నారు, వీళ్ళు స్మగ్లింగ్ చేసినవి కూడా 8 ల్యాండ్ క్రూజర్ ఇతని దగ్గర వాళ్ళు అంటే స్మగ్లింగ్ చేసినటువంటి ల్యాండ్ క్రూజర్లో వీళ్ళు కొన్నారా, లేదంటే ఇంకా బయట కొన్నారా, ఒకళ్ళు కొంటే ఎక్కడ కొన్నారు, ఎట్లా ఏ మొత్తంలో డబ్బులు చెల్లించారు, పూర్తి స్థాయిలో ఆధారాలు బయటికి రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ అంటే బండి సంజయ్ డిమాండ్ చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. చూడాలి, ఎందుకంటే ఇప్పటికి ఒక వివాదం పైన మరొక వివాదం పెట్టుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పైన ఇలాంటి ఆడటం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కి కొంత మచ్చ తెచ్చే విధంగా ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కేటీఆర్ వార్తలు కావచ్చు, బసరత్ ఖాన్ ఇచ్చినటువంటి వాంగ్మూలం పైన కావచ్చు స్థాయిలో కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజశేఖర్, ఎస్, అంటే గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకి గత ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులకు కూడా ల్యాండ్ క్రూయిజర్లు కేటాయించడం, వాళ్ళు పూజలు కూడా చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత కేటీఆర్ కూడా ప్రత్యేకంగా డ్రైవ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా స్మగ్లింగ్ ద్వారానే వచ్చాయి, లేకపోతే ఒప్పందాలు సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీనిపై ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందా అధికారులు? అదే పూర్తి స్థాయిలో కూడా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. వీళ్ళు కొన్నటువంటి ల్యాండ్ క్రూజర్లు ఎక్కడి నుంచి కొన్నారు, కొంటే వాళ్ళు చెల్లించినటువంటి మనీ ఎట్లా చెల్లించారు, ఈఎంఐల రూపంలో చెల్లించారా, ప్రభుత్వ నుంచి కట్టారా, నిజంగానే సొంత కడులు కట్టారా, ఒకవేళ ప్రభుత్వ హయాంలో అవాదార్థంలో ఏవైతే చేసీలను కొనుగోలు చేస్తారా, పూర్తిగా వాటిపైన ఒక ఇంజన్ చేయాలి అని చెప్పి కూడా వాళ్ళు పేర్కొన్నటువంటి నేపథ్యం. ఈ పూర్తి స్థాయిలో కేసీఆర్ ఆయన తన హయాంలో 8 లాక్లు కొన్నారు, కొన్నారు అంటే అప్పట్లో కూడా నెలలో పెట్టలేదు. పూర్తి స్థాయిలో బ్యాంకులను ఉంచారు. అధికారంలోకి వస్తే మాత్రం తెలంగాణ పడుతుంది. అయితే ఇప్పుడు కావచ్చు, గతంలో కొన్నటువంటి ల్యాండ్ నుంచి కొనుగోలు చేస్తారు, ఇవన్నీ కూడా రాబట్టారు నేపథ్యంలో కేటీఆర్ అంటే బండి స్వీట్ పైన కేటీఆర్ కనబడుతుంది. నిజంగానే భరత్ ఖాన్ చెప్పినట్టు లీక్ చేసినారు ల్యాండ్ కేటీఆర్ కొనుగోలు హయాంలో ప్రభుత్వ కారు కొనుగోలు చేసినప్పుడు ఎందుకు వ్యవసాయ కంపెనీ అంటే కంపెనీ రిజిస్ట్రేషన్ ఎందుకు చూడండి అంశాలపైన కూడా చర్చ అవకాశం అయితే చేస్తారనే సమాచారం అయితే ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.